కాశీ నుంచి గంగ ఎందుకు తీసుకెళ్ళకూడదు అంటే ఇది కాశీ అంతా కూడా మనం అనుకున్నట్టు కాశీ అంతా కూడా మహాశ్మశానం కదా. ఈ శ్మశానం అనేది లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్ ఇది కాశీ. అంటే ఇది ముక్తికి మార్గం, మోక్షానికి మార్గం, మోక్షస్థలం అంటారు దీన్ని కాశీని. కాబట్టి ఈ మోక్షస్థలంలో మనం ఇక్కడ వదిలిపెట్టేమన్నారే కానీ తీసుకెళ్ళమనలేదు. మిగతావన్నీ వస్తువులన్నీ కూడా అంటే అన్నీ వద్దన్నా ఏమి తీసుకెళ్ళొద్దన్నారు కదండి, చీరలు వద్దని అనుకుంటాను. అందరూ తిట్టుకుంటారు. అండ్ మా వారికి నేను కాశీకి వెళ్ళి నేను చీర కొట్టుకుంటాను, సరే అన్నారు. మీరేమో ఏం వద్దన్నారు. అయ్యో ఏమిటి మా పరిస్థితి ఏంటంటే మీరు చక్కగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అన్ని పట్టుకెళ్ళండి. ఈశ్వరుడు ఏర్పాటు చేసిన ఏం పట్టుకెళ్ళకండి. అద్భుతం. ఈశ్వరుడు ఏర్పాటు చేసుకుని పట్టుకెళ్ళకండి. ఈశ్వరుడు మనకి మనం ఇక్కడ వరకు వస్తామని ఆయన మన కోసం ఇక్కడ ఉంటే మీరు ఇక్కడ ఉన్నా కానీ నాతో పాటు వచ్చేసేయండి, నేను మా వాళ్ళందరికీ చల్లేస్తాను, వాళ్ళ కాశీకి రావక్కర్లేదు, మా కాశీయాత్రతో అయిపోతుంది, వాళ్ళకి నేను చల్లేసానని చెప్తానని ఆయనతో అంటే ఆయన ఊరుకుంటాడు, ఊరుకోడు ఆయన. కాబట్టి నాన్న కాశీ నుంచి మట్టి గంగా పట్టుకెళ్ళకండి. ఈ గంగ పట్టుకెళ్ళిపోయి డైరెక్ట్గా రామేశ్వరం వారణాసి స్టేషన్లో రామేశ్వరం ట్రైన్ ఎక్కండి, డైరెక్ట్గా రామేశ్వరం ఎక్కండి. రామేశ్వరం ఇప్పుడు చేస్తున్నారు అందరూ కూడా, ఎంతో మంది పెద్దవాళ్ళందరూ కూడా అలా చేస్తున్నారు, వెళ్తున్నారు. ఏమంటే మేము కాశీకి వచ్చాం, రైట్గా రామేశ్వరం వెళ్తున్నాం, రామేశ్వరం మళ్ళీ మేము మీ దగ్గరికి వస్తున్నామని వస్తున్నారు అనుకున్నాను, చేస్తున్నారు. అంటే ఇది అందరికీ తెలియదు కాబట్టి మనం చెప్పడం. కాబట్టి అది కాశీ నుంచి మన గంగా బట్టి పట్టుకెళ్ళకూడదు. ఆ గంగ పట్టుకెళ్ళాలి. ఏమంటే మరి కాశీ గంగ అంటారు కదా, మరి ఏ గంగ అని అనుకుంటారు. కాశీ గంగ అంటే అసలు లెక్క ప్రకారం కాశీ యాత్ర అంటే కాశీకి వచ్చి ఇంటికి వెళ్ళిపోవడం కాదట. ముందు కాశీ, గయ, ఈ కాశీలో శ్రాద్ధం పెట్టడం, గయా వెళ్ళి గయా శ్రాద్ధం చేయడం, కాశీ విశ్వనాథుని కాలభైరవుని దర్శనం చేసుకోవడం, మన గయ వెళ్ళి విష్ణుపాదాలు, వటవృక్షం, ఫల్గుని నది, ఈ మూడు. అక్కడ మాంగళ్య గౌరి అమ్మవారు ఉన్నారు, శక్తిపీఠం అమ్మవారు, ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవడం. ఇదంతా అయిపోయిన త్రివేణి సంఘం వెళ్ళి త్రివేణి సంఘంలో స్నానం చేసి ఆ నీళ్లు పెట్టి అక్కడ గంగా యమున సరస్వతి ఉన్నాయి కదా, అక్కడ యమున సరస్వతి కలవకుండా గంగమ్మని మాత్రమే పట్టుకుని వెళ్ళాలి. యముని కలవకూడదు. అది యముని కలిస్తే కనుక వేడి, గంగ చల్లగా ఉంటుంది. మరి చల్లదనంలో వేడి యముని కలిస్తే ఎలాగా, అది అక్కడికక్కడే స్నానానికి మాత్రమే. అది ఆ 3 నదులు కలిసి నీళ్లు పట్టుకుని వెళ్తే కనుక ఎక్కువ రోజులు ఉండదు అని శాస్త్రం. గంగను మాత్రం విడిగా పెట్టుకుంటే ఎన్నాళ్ళైనా సరే అలాగే ఉంటుందట. కాబట్టి ఆ గంగ పట్టుకెళ్ళి కాశీ యాత్ర కనుక అందరికీ ఇంట్లో చల్లుకోవడం, ఎవరికైనా ఇవ్వడం. ఈ గంగ కూడా ఎందుకు పట్టుకుని వెళ్ళి ఇంట్లో పెట్టాలి అంటే పూజ రూపంలో పెడతారు. దాని తర్వాత అప్పుడప్పుడు మన ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఇంట్లో చల్లుకుంటారు. ఈ గంగ ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే ఎవరన్నా కనుక చనిపోతున్నారు అంటే వాళ్ళకి మోక్షం రావాలంటే ఈ గంగ పట్టుకెళ్ళి ఎవరే మన గంగ ఉంది అని పక్కవాడికి మనం ఇలా ఇస్తేనందువల్ల దానికి మించిన మోక్షం తెలియదట. ఈ నీళ్ళు మనం ఇస్తే కనుక ఆ జీవుడు చాలా సంతోషిస్తాడట. గంగ తీసుకెళ్ళడానికి అర్థం ఏంటంటే ఇది